10% ఎఫర్ట్ కూడా కంఫర్ట్ కూడా సినిమాలో లేదు. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో పెట్టింది సినిమాని. కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ విజువల్ ఎఫెక్ట్సే బాగున్నాయి సినిమాలో. ఇంకా స్క్రీన్ ప్లే కానీ లేదంటే స్టోరీ లైన్ ఏంటంటే తెలిసిన స్టోరీ లైన్, కాకపోతే ఏంటంటే కొంచెం చూపించాలనుకున్నారు. దాన్ని ఇంకా కేర్ఫుల్గా తీసుకుంటే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కింద మిగులుతున్నాం. ఆ క్లైమాక్స్ అయితే జస్ట్ చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికి చాలా పేలువుగా తేలిపోయింది. ముఖ్యంగా క్లైమాక్స్ మైనస్ అన్న సినిమాకి ఇంటర్వల్ సీన్లో ఒక హైప్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం మనకు హైప్గానే ఉంటుంది, ఒక మంచి సీన్స్ ఉంటాయి, ఒక మంచిగా వెళ్తుంది సినిమాని. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేప్పటికి ఏంటంటే ఏంట్రా ఇది అనిపిస్తుంది. ఆ గరుడ వాహనం వచ్చిన ఆ 2 సీన్లు అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఎలివేషన్ ఉంటుంది అక్కడ. ఆ 2 సీన్లు కూడా థియేటర్లో ఎవడో విజువల్స్ చేయలేదన్నమాట. అంటే సినిమా అంతా ఏదో నీరసంగా చూసినట్టే చూసారని నిజంగా చెప్తున్నాను. సో మరి నా వరకు చూసుకుంటే సినిమా యావరేజ్ అని అంతే. అంటే 300 నిజంగా బిజినెస్ ఎక్కువ పెట్టుకోకుండా టికెట్ పెంచకుండా మంచి పద్ధతి చేస్తారు. ఒక రికవర్ అయితే అవ్వచ్చేమో, కానీ సినిమా పరంగా చూసుకుంటే ఎక్స్పెక్ట్ చేసినంత సినిమాలో లేదండి. విలన్గానే చాలా బాగుంది, కంటిన్యూ చేయొచ్చు. విలన్గా చాలా బాగుంది. మూవీ అంతా బాగుంది, కానీ స్క్రీన్ ప్లే అంతా కూడా ట్రైలర్ని చూసినంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని చెప్పడమే బెటర్. అలా కంపేర్ చేయలేము. కంపేర్ చేయాల్సి వస్తే టూ మెనీ క్లమ్జీనెస్ ఉంది, టూ మెనీ ట్రాక్స్ ఎక్కువ పెట్టారు. సో చాలా ఇంకా ఉండొచ్చు, ఇంకా నీట్గా చేయొచ్చు అనిపించింది, నీట్గా అనిపించలేదు. దానికోసమే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము, కానీ డిసప్పాయింట్మెంట్ అయితే ఉందని చెప్పచ్చు. మ్యూజిక్ ఒకటి చాలా బాగుంది, చాలా చాలా గూస్బంప్స్ వచ్చే సీన్స్ ఎక్కువ పెట్టేటప్పటికి మనకి ఆ సీన్ వచ్చేటప్పటికి ఇంకా కూడా వచ్చింది కదా అన్న ఫీల్ వచ్చింది. ఫ్లాప్ అని చెప్పలేము, యావరేజ్, నాట్ ఎ హిట్. అది నేను చెప్పలేను, కానీ డిసప్పాయింట్మెంట్ అయితే పక్కా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే బెటర్. నార్మల్గా చూడాలి, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం సాటిస్ఫై అవ్వలేము. పురాణాన్ని వాడుకొని కార్తిక్ ఘట్టమనేని గారు తేజ సజ్జా గారితో ఒక మంచి ప్రయత్నం చేయడం అయితే జరిగింది. అఫ్కోర్స్ స్టోరీ కొంచెం నరేషన్ అనేది స్లో ఉంటుంది, బట్ మూవీ అయితే ల్యాగ్ అని చెప్పను. స్టోరీ అనేది మెల్లగా లోపలికి వెళ్తూ ఉంటుంది. నరేషన్ అనేది స్లో ఉంది. ఫస్ట్ హాఫ్ బిగినింగ్లో కూడా స్లో ఫీల్ అవుతారు, అలానే సెకండ్ హాఫ్లో కూడా కొంచెం స్లో ఫీల్ అవుతారు జనాలు, బట్ అది ల్యాగ్ కాదు. నరేషన్ అనేది స్లో నరేషన్, అంతకుమించి సినిమా బాగాలేదు అని అయితే చెప్పను. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, 0 ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. ఒక మైథలాజికల్ ఫిక్షన్ అని చెప్తాను, ఎందుకు అంటే మన ఇతిహాసాన్ని, మన పురాణాన్ని వాడుకొని కల్పితంగా మనకి ఒక ఫ్యాంటసీని చూపించడం జరిగింది. అండ్ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఒకటి ట్రైలర్లో ఆల్రెడీ మనం చూసాము, ఒక పక్షి రూపంలో. అది ఏంటి అనేది మనకి సినిమా చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది క్లియర్గా. ఆఫ్కోర్స్ రాముడు బ్యాక్డ్రాప్, పక్షి, మీరు ఆల్రెడీ మీ గెసెస్ మీరు చేస్తూనే ఉండొచ్చు, బట్ సినిమా చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అట్లానే క్లైమాక్స్లో మంచి ట్విస్ట్లు కూడా ఉన్నాయి. ఎవరు పోస్ట్ క్రెడిట్స్ అనేవి మాత్రం మిస్ అవ్వకండి. పోస్ట్ క్రెడిట్స్లో మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. నేనైతే ఏంటి ఆ సర్ప్రైజ్ అనేది స్పాయిలర్ ఇవ్వను జనాలకి. సో మీరు మాత్రం ఆ పోస్ట్ క్రెడిట్ సీన్స్ మిస్ అవ్వకండి. ఎండ్ టైటిల్స్ పడిపోతున్నాయి కదా అని బయటకు వచ్చేయకండి. మంచి పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. అట్లానే మంచు మనోజ్ గారు ఒక ఫియరీ కంబ్యాక్ అని చెప్తాం మంచు మనోజ్ గారికి. బ్లాక్ స్వాడ్, మహావీర్ రామ, ఆయన పేరుకి తగ్గట్టు, ఆయన బాడీ కట్అవుట్కి తగ్గట్టు, ఆయన స్క్రీన్ నేమ్కి తగ్గట్టు రాక్ చేశారు పర్ఫార్మెన్స్ని. అసలు మామూలుగా లేదు ఆయన విలనిజం మాత్రం. అండ్ తేజ సజ్జా, అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు తేజ సజ్జా గురించి. చిన్నప్పటి నుంచి ఇంత బుడ్డ పోరోడ్లాగా చూస్తూ పెరిగాము, ఇప్పుడేమో పెద్ద సినిమాలు, పెద్ద పాన్ ఇండియా లెవెల్లో, అట్లనే మొన్న సూపర్ హీరో, ఇప్పుడేమో సూపర్ యోధా. అబ్సల్యూట్లీ కిల్లింగ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్స్ తేజ సజ్జా గారు మాత్రము. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ కానివ్వండి, మూవీలో ఉన్న కెమిస్ట్రీ కానివ్వండి, కో యాక్టర్స్తో ఆయనకున్న బాండింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ హరిగౌడ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇరగదీసేశారు. ఆ సీన్కి మీకు ఆ జనాలని మీరు కళ్ళకు కట్టినట్టు సీన్ని చూపించాలి అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఉపయోగపడింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆకట్టుకున్నారు. అండ్ విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే మాత్రం టాప్ నాచ్ వర్క్. అంటే మీకు ఎట్లా అంటే ఎక్కడ ఇది ఏదో చిన్న మూవీ ఆడుతూ పాడుతూ తీసేశారు అన్నట్టు ఎక్కడ అనిపించదు. ఆ విఎఫ్ఎక్స్ చూస్తే అంత మంచి విఎఫ్ఎక్స్ కనిపిస్తుంది.